వచ్చే కాలాష్టమి రోజున గోకర్ణ క్షేత్రంలో మీ పితృదేవతల అనుగ్రహం పొంది పితృదోషం నుండి ఉపశమనం పొందండి. కాలాష్టమి తిథి పితృ సంబంధిత పూజలకు అత్యంత శుభప్రదమైనది. గరుడ పురాణం ప్రకారం సరైన అంత్యక్రియలు జరగని పూర్వీకుల ఆత్మలు అశాంతితో ఉన్నప్పుడు పితృదోషానికి కారణం అవుతుంది. పితృపూజలను నిర్వహించడానికి అత్యంత శక్తివంతమైన క్షేత్రాలలో గోకర్ణ ఒకటి. ఎందుకంటే ఇక్కడ నిర్వహించే పూజలు నేరుగా మరణించిన ఆత్మలకు చేరుకుని వారికి శాంతిని పొందడంలో సహాయపడతాయని ప్రగాఢంగా నమ్ముతారు. కైలాస పర్వతం నుండి వచ్చిన ఆత్మలింగం ఇక్కడ స్థిరపడిందని నమ్ముతారు. అందుచేత గోకర్ణని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ కారణంగా వచ్చే శుభప్రదమైన కాలాష్టమి నాడు శ్రీమందిర్ వారు పవిత్రమైన గోకర్ణ తీర్థక్షేత్రంలో నారాయణ బలి, త్రిపిండి శ్రాద్ధం మరియు తిలాహోమాన్ని నిర్వహిస్తున్నారు. మీరు జీవితంలో నిరంతర అడ్డంకులను, కుటుంబంలో జాప్యాలు, కలహాలను ఎదుర్కొంటున్నట్లయితే అది పితృదోషం వల్ల కావచ్చు. ఆ దోష దుష్ప్రభావాల నుండి ఉపశమనం పొందడానికి కాలాష్టమి ఉత్తమమైన రోజు. ఈ ఆలయంలోని అనుభవజ్ఞులైన పండితులు మీ పేరు మరియు గోత్రంతో ఈ యొక్క పూజా ఆచారాలను నిర్వహిస్తారు. మీ పూజను బుక్ చేసుకున్న తరువాత దానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం మొత్తం పూజ ప్రారంభమయ్యే ముందు మీరు బుకింగ్ పేజీలో పొందవచ్చు. పూజ పూర్తయిన తరువాత ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా మీ పూజా బుకింగ్ లో భాగంగా మీ పేరు మీద జరిగిన పూజా వీడియో మరియు ఒక దైవిక ఆశీర్వాదం బాక్స్ మీకు పంపబడతాయి. శ్రీమందిర్ పూజా సేవలను 3 లక్షలకు పైగా భక్తులు వినియోగించుకుంటున్నారు. ఈ సదవకాశాన్ని మీరు కూడా సద్వినియోగపరచుకోండి. పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నందున ఈ రోజే మీ పూజను బుక్ చేసుకోండి.